సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. యేసు రూపమునకు సరి చేసుకో, యేసు రూప
కష్టములు వచ్చినా, ఏ కష్ట నష్టములు వచ్చినా, యేసు కొరకు నిలువుమా సంగమా, యేసు కొరకు నిలువుమా సంగమా, యేసుతో నడుమా సంగమా, యేసులో నిలువుమా సంగమా, యేసు కొరకు సాగుమా సంగమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసే నీ సర్వమని ఎరుగుమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా ఆలకిస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న ప్రతి విశ్వాసిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి దావీదు సాక్ష్యంలోంచి కొన్ని అనుభవాలు మనం వింటున్నాం. దావీదు దేవునికి హృదయానుసారిగా పిలువబడ్డాడు. ఎందుకంటే ఆ దావీదు జీవిత అనుభవంలో ఎన్ని చేదు చీకటి అనుభవాలు కలిగినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టలేదు, ప్రభువును ప్రశ్నించలేదు. కాబట్టి అటువంటి దావీదు జీవిత సాక్ష్యాలను మనం ధ్యానం చేస్తూ మరి చివరికి వస్తున్నాం. రండి, మరొక నూతన దినం ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ ప్రోత్సాహకాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సేద తీరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మాకు కావలసిన వర్తమానం మీరే వినిపించమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, అన్వయించుకోదగిన అవకాశాన్ని, ఆలోచనను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. మరి దావీదు జీవిత అనుభవాల్లో గత దినం యెహోవా నాకు దీపమై ఉన్నాడని, అలాగే ఆయన నా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ చీకటి అనుభవాల మధ్య, ఆ గాఢాంధకారపు అనుభవాల మధ్య దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన సహాయం చేత నేను సైన్యములను జయింతును. దావీదు విజయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, కుటుంబంలో సమస్యలు, అదే రీతిగా చుట్టుపక్కల శత్రు సైన్యాల ద్వారా సమస్యలు, ఇటువంటి అనుభవాల మధ్య నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును అంటే, అనగా నా చుట్టూ ఉండే నా సమస్యలు శత్రు సమూహం వలె నా మీదికి దండెత్తి వచ్చినను, నా సహాయకుడు నన్ను రక్షించగల సమర్థుడు. ఇశ్రాయేలు ఆ జీవిత ప్రయాణంలో ఒకసారి మనం ఆ ఎర్ర సముద్రపు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఆ అవరోధంగా ఉన్న ఎర్ర సముద్రము దాటడానికి వారు ఆలోచిస్తుంటే వెనక నుంచి ఫరో సైన్యం.
ఇటు సముద్రము, ఇటు సైన్యము, మధ్యలో ప్రజలు, ఆ ప్రజల్లో కూడా అలజడి. మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవనా, ఇక్కడికి తీసుకుని వచ్చావని సనుగులు గొనుగులు. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్, ఇట్ వాజ్ రియల్లీ ఎ ఛాలెంజ్ ఫర్ మోసెస్ అండ్ ఆరోన్. ఎందుకంటే అప్పటి వరకు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజలకు శ్రమలు కలిగాయి, ఇశ్రాయేలు కాపాడబడ్డారు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ వచ్చింది మొదటిసారిగా. కాబట్టి అంతకుముందు వీరు అద్భుతాలు రుచి చూడలేదు, కళ్ళారా చూచారు ఐగుప్తులకు ఏం జరిగిందో, కానీ తమ వ్యక్తిగత జీవిత అనుభవములు అటువంటి అద్భుతాలు చూడలేదు. అందులో ఆ తెగుళ్ళ చేత బాధించబడి మరి చాలా రీతిలుగా వేధించబడ్డ వాళ్ళు ఈ ప్రజలు తరుముతున్నప్పుడు వారికి కొద్దిగా ఆవేశం ఉంటుంది, తప్పనిసరిగా కనబడ్డ ప్రతి వాడిని చంపేస్తారు. అటువంటి ఆ స్థితిగతుల మధ్య ఇరుక్కుపోయారు. అప్పుడు మోషే దేవునికి మొరపెడితే దేవుడు అంటాడు, నువ్వు నాకెందుకు చెప్తున్నావు, జస్ట్ కీప్ సైలెంట్, ఊరక నిలిచిండు చూడు అంటాడు. సో మోషే అదే మాట చెప్తూ, యు జస్ట్ వెయిట్ అండ్ సీ, లెట్ గాడ్ డు ద వార్, యుద్ధము యెహోవాదే. కాబట్టి యెహోవా సహాయము చేత సైన్యములను జయించును. సమస్య ఒకవైపు, సహాయము ఒకవైపు, ఆ సైన్యము ఒకవైపు, సహాయము ఒకవైపు, ఈ రెండింటి మధ్య దేవుని చేత ప్రేమించబడిన ప్రజలు ఉన్నారు. నీవు దేవుని చేత ప్రేమించబడి ప్రత్యేకించబడి నడిపించబడుతున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో శత్రు సైన్యం అనగా అపవాది సంబంధమైన శత్రు సైన్యము నిన్ను తరుముతూ ఉండగా, నిన్ను శోధిస్తూ ఉండగా, నిన్ను బాధిస్తూ ఉండగా, నిన్ను ఆధ్యాత్మిక పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళాలని, ఆధ్యాత్మికంగా సంహరించాలని ప్రయత్నం చేస్తుండగా, నీకు కాపరి అయిన దేవుడు నీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. దావీదు సాక్ష్యంలో కూడా ఆ గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? అప్పటి వరకు దావీదుకు ఎటువంటి యుద్ధ అనుభవం కానీ, నైపుణ్యం కానీ, నేర్పడతనము కానీ లేదు. తన కేవలం పశువులు కాచుకునేవాడు. ఆ సింహాల చేత ఎలుగుబంట్ల మధ్యలో సంచరించాడు, వాటితో పోరాడాడు తప్ప ఇటువంటి కుతంత్రాలతో కూడిన మనుషులతో పోరాడిన అనుభవాలు లేవు. అందులో పైనుంచి కిందికి కవచాలు ధరించుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని జయించడానికి దావీదు అక్కడ వాడిన పదం ఏంటంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడంటూ జీవము గల దేవుని నామమున వెళ్తాడు. అక్కడ గొల్యాతేమో తన దేవతల పేరున దావీదుని శపిస్తాడు. సో దావీదు చేతిలో వడిసెల రాళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ దావీదు బలము, దావీదులో ఉన్నది ఎవరంటే దావీదును ఎన్నుకున్న దేవుడు, అభిషేకించిన దేవుడు, ప్రతిష్ఠించిన దేవుడు, నిర్మించిన దేవుడు, నిలబెట్టిన దేవుడు. ఇట్స్ అ ప్రాబ్లం ఫర్ అస్ బికాజ్ we see the problem and shaken. కానీ మనలో ఉన్నవాడు లోకాన్ని జయించే శక్తి కలిగిన వాడు. ఎందుకంటే లోకాన్ని సృష్టించింది ఆయన. when he says something, it has to obey. యెహోషువ కాలంలో సూర్యుడు ఆగిపోయాడన్న భావన మనకు కనబడుతుంది. మరి ఏలియాకు కాకులు చెప్తే కాకులు ఉదయము సాయంకాలం ఆ కరువు కాలంలో అండి, ఆ దేశంలో మనుషులకే తిండి లేదు. కాకులు తెచ్చాయంటే బహుశా వేరే దేశం నుంచి మోసుకొని వచ్చాయి. ఉదయం సాయంకాలం కాకులు దేవుని మాట విన్నాయి. ప్రవక్త నీళ్ళలో పడితే తిమింగలానికి దేవుడు మరి ఆర్డర్ చేస్తే వచ్చి ఆ తిమింగలము కడుపులో దాచుకుందండి.
ఆ తిమింగలం కడుపులో ఉన్న ఆ యోనాను ఆ ఆహారాన్ని ఆమె ఆ తిమింగలం జీర్ణం చేసుకుంటే యోనా పని అవుట్. ఆ తిమింగలం కడుపులో యోనా సజీవంగా ఉన్నాడు. ఆ పడవ దగ్గరికి, ఆ నావ దగ్గరికి తిమింగలాన్ని పంపించింది ఎవరండి? సో సృష్టి దేవుని మాట వింటుంది. సృష్టిలోని కిరీటముగా ఉన్న మానవుడు దారి తప్పినప్పుడు, త్రోవ తప్పినప్పుడు, ఆ జల ప్రళయము ద్వారా దేవుడు భూమిని ప్రక్షాళన చేసినప్పుడు ఆ నీరు మాట వింటుంది. ఆకాశం మన్నాను కురిపించింది. వాట్ నాట్. కాబట్టి ఆ దేవుని సహాయాన్ని మనము కలిగి ఉన్నామన్న భావన మనకు భద్రతనిస్తుంది. అలా కాకుండా సమస్యను చూచి భయపడితే ఆ సమస్య మనల్ని నీళ్ళలో ముంచి వేస్తుంది. పేతురు అనుభవాన్ని ఎప్పుడు చెప్తుంటారు. యేసు వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచాడు, గాలిని చూచి నీళ్ళలో మునిగిపోయాడు. అనగా యేసు వైపు చూచినంత వరకు హీ కుడ్ వాక్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్స్. నెవర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్. సో యేసును చూడడం మానివేసి గాలిని చూచాడు, అనగా సమస్యను చూచాడు. ఇట్ హస్ గాన్ ఇన్ టు ది డీప్ వాటర్స్. సో దావీదు ఇన్ని సమస్యల్లో దేవుడు నాకు దీపముగా ఉన్నాడంటూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రాకారములు దాటుదును. ఎరుకో గోడలు ఎలా కూలేతండి? దేవుని నిబంధన మందసాన్ని యాజకులు మోయించు ఆ ప్రాకారం చుట్టూ తిరిగినప్పుడు ఆ ఎరుకో రాజు తలుపులు మూస్తే దేవుడు గోడలు బద్దలు కొట్టాడు. గోడలు బద్దలు కొట్టాడు. ప్రాకారం కూలిపోయింది. సో దేవుని ప్రజలకు అందుకే యెహోవా సహాయం చేత నేను ప్రాకారములను దాటుదును. వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ, నా ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో ఎటువంటి అవరోధాలు అపవాది కలిగించినప్పటికీ కూడా నన్ను నడిపించే నా దేవుని సహాయం చేత ఆ అవరోధాలు, ఆ హర్డిల్స్ అన్నీ కూడా నేను దాటుకుంటూ వెళ్తాను. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనము ఈ హర్డిల్ జంపింగ్ చూస్తుంటాం కదండి. ఆ పరిగెత్తే వారు హర్డిల్స్ జంప్ చేసుకుంటూ ఎవరు ముందుకు వెళ్తారో వారు విజయాన్ని సాధిస్తారు. సో మన జీవితాల్లో కూడా అపవాది నిశ్శబ్దంగా ఉండడు. నిశ్శబ్దంగా ఉన్నావంటే వాడికి ఏదో విషయంలో మనము లొంగిపోయామని అర్థం. కాబట్టి దేవుని చేయి పట్టుకుని నడుస్తున్న ప్రతి సమయంలో కూడా, ఆ ప్రారంభ సమయం నుంచి కూడా అపవాది అవరోధాలు కలిగిస్తూనే ఉంటాడు. దేవుడు ఆ అవరోధాలు అధిగమించడానికి శక్తినిస్తూ ఉంటాడు. అపవాది పని అవరోధాలు కలిగించడం, మన దేవుని పని ఆ అవరోధాలు జంప్ చేసుకుంటూ వెళ్ళటానికి గాడ్ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్ ఇనఫ్. ఇంకొక మాటలో చెప్పాలంటే మన భుజంలో కింద చెయ్యి వేసి ఆయన ఎత్తుతూ ఉంటాడు పైకి. హీ మేక్స్ అస్ జంప్ ఓవర్ ద ఇష్యూస్ విచ్ ఆర్ డిస్టర్బింగ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. మన ఆత్మీయ జీవిత ప్రయాణములు ఎదురయ్యాడు. సో దావీదు చివరి వరకు, అంతం వరకు నమ్మకముగా ఉండటానికి గల కారణం అతని జీవితంలో శ్రమలు లేవు కానీ కాదు, మనకందరికన్నా అధికమైన శ్రమలు అతని జీవితంలో ఉన్నాయి. మనము కోల్పోయిన దానికన్నా అధికంగా ఆయన కోల్పోయాడు. సో అన్నిట్లో కూడా ఆయన ఆ స్థిరంగా, స్థైర్యంగా, ధైర్యంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, he knows his Savior holding his hand and leading. ఆయన నడిపిస్తున్నాడు అన్న వాస్తవాన్ని గమనించాడు. కాబట్టి తన చేతిని ఆయనకు అప్పగించి ఆయన నడిపించుచుండగా మనం నడుస్తున్నాం. అలాగే మన విశ్వాస జీవిత ప్రారంభంలో ఈ దావీదు చెప్పిన ఈ మాటల నేపథ్యంలో, సో దేవుని మార్గంలో నడుస్తూ ఉండగా అనేకమైన అవరోధాలు అపవాది కలిగిస్తూ ఉంటుంది.
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు అని చెప్పిన ఆ యేసయ్య నీ చేతిని పట్టుకొని నడిపించాలి. కాబట్టి నువ్వు యేసయ్య చేతిని పట్టుకోవడం కాదు, నీ చేతిని ఆయనకి అప్పగించు. మనం పట్టుకుంటే విడిచిపెడతాం. కొన్నిసార్లు లోక ఆకర్షణను బట్టి కానీ, ఆశను బట్టి కానీ, సమస్య తీవ్రతను బట్టి కానీ ఆయన పట్టుకుంటే మాత్రం విడిచిపెట్టాడు. విడువని ఎడబాయని కృప కలిగిన దేవుడు. కాబట్టి కంటిన్యూ టు వాక్ విత్ హిమ్, గివింగ్ యువర్ సెల్ఫ్ టోటల్లీ ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టోటల్లీ అంటు గాడ్ హూ లీడ్స్ us into his kingdom irrespective of the hurdles and temptation and troubles and sufferings. ఏ సమస్య అయినప్పటికీ, ఏ కష్టమైనప్పటికీ, ఏ అవరోధమైనప్పటికీ కూడా చేయి పట్టుకున్న దేవుడు నిన్ను గమ్యం చేరేంత వరకు నీ హస్తాన్ని విడిచిపెట్టాడు. దట్స్ a faith, that's a confidence which David had on those days, and the same faith God is seeking from us. ఆయన చేయిద్దాం. ప్రతి సమస్యను జయించగలన, అధిగమించగలన శక్తి అనుగ్రహిస్తాడు. అందుకే అక్కడ రాయబడ్డ మాట ముందుగా నిన్న ధ్యానం చెంది, యెహోవా నాకు దీపమై ఉన్నాడు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. I will cross over all the obstacles and hurdles and go into his kingdom, because my Savior, who is the king of his kingdom, is holding my hand and leading me into eternity. What a joy. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. మీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న ఆధ్యాత్మిక సత్యాలు, సందేశాలు, మాకు మార్గసూచికలు, వాటిని గమనించి గ్రహించి ఆ ఆధ్యాత్మిక గమనములో గమ్యం చేరేంత వరకు నడిపించే మా నాదుని చేతికి మా చేతిని అందించి ఆ పరము చేరేంత వరకు విడువని ఎడబాయని కృపగల దేవుని మార్గములో నడుచుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ, నీ సహాయం చేత మాకు ఎదురయ్యే ప్రతి హర్డల్ని, అడ్డుగా నిలిచిన ప్రతి ప్రాకారాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత సాక్ష్యానికి, సాదృశ్యానికి సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.